కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో మరొక ప్రతిష్టాత్మక సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించబోతుంది. అశోక్ లేలాండ్ గ్రూప్. దీని గురించి దేశవ్యాప్తంగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. భారీ వాహనాలకు సంబంధించి బస్సుల దగ్గర నుంచి భారీగా ఉండేటువంటి లారీల వరకు వాటి బాడీల బిల్డింగ్ దగ్గర నుంచి వాటికి సంబంధించినటువంటి మెకానిజం విషయంలో దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థగా అశోక్ లేలాండ్ని మనం చూస్తుంటాం. అశోక్ లేలాండ్ సంస్థ 2018లో ఆంధ్రప్రదేశ్లో తన యూనిట్ని ప్రారంభించేటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఆ క్రమంలోనే అప్పటి సీఎం 2018లో చంద్రబాబు నాయుడు ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. అక్కడ భూమి పూజ కూడా జరిగింది. 2018లో ఈ కార్యక్రమం జరిగింది. ఏడాదిలోగా అక్కడ ప్రొడక్షన్ ప్రారంభించాలనేటువంటి లక్ష్యంతో పనులు ప్రారంభించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత పరిస్థితులు మారడం, రాజకీయాలు మారడం, ఆ సంస్థకి సరైనటువంటి సమర్థన ప్రభుత్వం నుంచి లభించకపోవడం, వేధింపులు పెరగడం, ఈ అన్నిటి నేపథ్యంలో దాదాపుగా ఆ ప్లాంట్ మూతపడినటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్లాంట్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఈ నెల 19వ తేదీన లాంఛనంగా ప్రారంభోత్సవాన్ని నిర్వహించబోతున్నారు అశోక్ లేలాండ్ సంస్థ వ్యవస్థాపకులు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి డేట్ కూడా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇది 2018లో భూమి పూజ చేసినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి దృశ్యాలు ఇవి. ప్రస్తుతం ఈ ప్లాంట్ పనులన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఇది అప్పుడు ప్రారంభోత్సవం చేసేటువంటి క్రమంలో గన్నవరం ఎమ్మెల్యే ఇక్కడ కనిపిస్తున్నారు. ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ. ఇప్పుడు అదే గన్నవరంకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ ప్లాంట్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఇనిషియేషన్ చేశారు. వాస్తవానికి అప్పటి సమస్యలన్నింటినీ పరిష్కరించేటువంటి క్రమంలో ఈ ముఖ్యమంత్రి కన్సెంట్తోనే ఈ ప్రయత్నాలు జరిగినాయి. ఈ క్రమంలో ప్లాంట్ పునరుద్ధరణకు సంబంధించి అక్కడ పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేశారు. వాస్తవానికి అప్పుడు ఇచ్చినటువంటి డేటా ప్రకారం కనుక మనం చూస్తే 75 ఎకరాల భూమిని ఈ సంస్థకి కేటాయించారు. 75 ఎకరాల భూమి, అలానే ప్రభుత్వం వేసినటువంటి అంచనాల ప్రకారం అప్పటి కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ వీటన్నిటినీ కాదని ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో చూస్తే కనుక మల్లవల్లి ప్రాంతంలో వచ్చేటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద దాన్ని డిసైడ్ చేశారు. అక్కడ ఈ ప్లాంట్ని కేటాయించారు. దాని సమీపంలోనే ఆగ్రో బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు కూడా అప్పటి ప్రభుత్వం 2018లో క్లియరెన్స్లు ఇచ్చింది. కానీ ఏవి కూడా అక్కడ పనులు ప్రారంభం కాలేదు. దాదాపుగా పని పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధమైనటువంటి ప్లాంట్ ఇదే. అయితే 2019లో వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం సహకరించకపోవడంతో మొత్తం పనులన్నీ కూడా వెనక్కిపోయినాయి. ఈ 75 ఎకరాల భూమిని కూడా 16.5 లక్షల రూపాయలకి ప్రభుత్వం కేటాయించింది. అప్పట్లో ఆ కేటాయింపుల ప్రక్రియ పైన రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ భూమిని వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు 16.5 లక్షలకే 75 ఎకరాల భూమిని ఇవ్వడం, దానికి తగ్గట్టుగానే పనులు ప్రారంభించడం, ఏడాదిలోగా 2019 జనవరి ఫిబ్రవరిలోగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతో ఇది పనిచేసింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులన్నీ కూడా తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులతో యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యే సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందనేటువంటి ప్రోత్సాహం ఇచ్చిన తర్వాత ప్రస్తుతం అన్ని పనులు కూడా కంప్లీట్ చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ నెల 19వ తేదీన ఈ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభమైంది. ఇది ఇన్సైడ్ ఇమేజెస్ ఇవి. మొత్తం సంవత్సరానికి 4600 బస్సుల్ని తయారు చేసేటువంటి బాడీ బిల్డింగ్ కెపాసిటీతో ఉన్నటువంటి ప్లాంట్ ఇది. అంటే దాదాపు 5000 మందికి ఇది ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బస్సులకి సంబంధించి కూడా 4600 బస్సులు, 5000 మందికి ఉపాధి అనేది చాలా పెద్ద నంబర్గా కనిపిస్తుంది. అందుకనే ఇమీడియట్గా దీనికి సంబంధించినటువంటి పనులన్నింటినీ కంప్లీట్ చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సూచన చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం దాదాపుగా ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా పిచ్చి మొక్కలు పెరిగిపోయి అమరావతిలో ఎలా అయితే అడవిలా మారిపోయిందో ఇక్కడ కూడా దాదాపు అటువంటి పరిస్థితే ఉంది. గత 3-4 నెలలుగా శ్రమించి రహదారి వ్యవస్థని, అక్కడ ఉన్నటువంటి ఇతర అసౌకర్యకరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా తొలగించి పూర్తి స్థాయిలో ప్లాంట్కి వెళ్ళేటువంటి మార్గాలను కూడా పునరుద్ధరించారు. ప్లాంట్లో సిబ్బందికి సంబంధించి, ఎందుకంటే గతంలోనే ప్లాంట్ను ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో దాదాపు 1000 మందికి శిక్షణ కార్యక్రమాలను కూడా ఈ సంస్థ అక్కడ నిర్వహించింది. మళ్ళీ వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చి అక్కడ పోస్టింగ్ ఇచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు 19వ తేదీన
పూర్తి స్థాయి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. ఇది BS6 ప్రమాణాలతో ఈ బస్సులు తయారు చేసేటువంటి వ్యవస్థను కూడా BS6 అంటే భారత్ స్టాండర్డ్స్కి సంబంధించి 6 కేటగిరీ వెహికల్స్కి సంబంధించినటువంటి స్టాండర్డ్. ఇది నాణ్యతా ప్రమాణాల విషయంలో ప్రభుత్వం కేంద్రం నిర్ణయించినటువంటి ప్రమాణాలు. ఈ ప్రమాణాలని ఉపయోగిస్తూ 4600 బస్సులకి సంబంధించినటువంటి బాడీస్ని తయారు చేసే కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ ఇది. కాబట్టి ఆ ప్రాంతంలో ముఖ్యంగా కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధి, ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి మల్లవల్లి ప్రాంతంలో యువతకి మంచి ఉపాధి మార్గంగా ఈ ప్లాంట్ మారేటువంటి అవకాశం ఉంటుంది. 19వ తేదీన ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.